రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు సంబంధించి సమాచారం సేకరించాలని నిర్ణయించిందండి. దీంతో ఇంటింటికి సచివాలయ సిబ్బంది వెళుతూ ఈ మేరకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమాచారాన్ని అయితే సేకరిస్తూ ఉన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న వారి సమాచారం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరికి కావలసిన సౌకర్యాల కల్పనతో పాటు భవిష్యత్తులో వారి సేవలు వినియోగించుకోవడం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సర్వే నత్తనడకన సాగుతూ ఉంది. జిల్లాల్లోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి సంబంధించి అధికారులు అడుగుతున్న వివరాలు ఏంటంటే, విద్యా అర్హత ఎంత, పనిచేస్తున్నారా, ఐటీ కొలువులో ఉన్నారా, ఆధునిక సాంకేతిక శిక్షణ పొందడానికి మీకు ఆసక్తి ఉందా, మీరు ఇంటి నుంచే పనిచేస్తున్నారా, వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయా, మీకు సరిపడేలా అంతర్జాలం పనిచేస్తోందా, మీ నుంచి ఇతరులు కూడా వినియోగిస్తున్నారా, ఎంతమందికి సరిపోతుంది అని సమాచారం సేకరిస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి మాత్రమే ధృవీకరణ చేయాలని తొలుత ఉత్తర్వులు అందాయి. చాలా మంది స్థానికంగా నివాసం లేకపోవడంతో సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల్లో ఎవరి నుంచైనా ముఖ ఆధారిత ఓటీపీ, వేలిముద్ర, ఐరిస్తో అనుసంధానం చేయాలని సవరణ అయితే చేశారు. ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి సంబంధించి మండలాల్లో సర్వే వేగంగాను, కొన్ని మండలాల్లో మందకొడిగాను సాగుతూ ఉండగా భవిష్యత్తులో సంక్షేమ రాయితీ పథకాల్లో కోత వేస్తారని భయపడి కొందరు ఉద్యోగం చేయడం లేదని చెబుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.